సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. కీర్తనాకారుడు 34వ కీర్తనలో రాస్తాడు. 13వ వచనానికి వెళితే, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. నీ చేయవలసిందేంటో తెలుసిన, నీ పెదవులను కాచుకోవాలి. ఎలా కాచుకోవాలి? కపటమైన మాటలు పలుకకుండా. ఎన్నిసార్లు నీ పెదవుల ద్వారములో నుంచి కపటమైన మాటలు వచ్చినాయో, ఆ మాటలు ఎంతమంది జీవితాలను పాడు చేసినాయో, ఎంతమంది హృదయాలను నీ నోటి మాటల చేత హృదయాలు బ్రద్దలైపోయినాయో. ఊరికే వృధాగా కొంతమంది మాట్లాడేస్తూ ఉన్నారు. భయంకరమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు, వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి, అనవసరమైనటువంటి విషయాల్లో చొరబడి ఎంటర్ అయిపోయి, తనకు కాని మాటలతో ఆ మనుషులను గాయపరిచేటటువంటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎలా ఉన్నాయి నీ పెదవులు? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పెదవుల ద్వారబంధంలో నుంచి ఎలాంటి మాటలు బయటకు వస్తున్నాయి? అయ్యో, నా పెదవులు అపవిత్రమైపోయినాయి ప్రభువా, నా నోరు మంచిదిగా లేదు. నేను నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలే, నోరు తెరిస్తే కీడుకు సంబంధించిన మాటలే, ఒకటి కూడా ఆశీర్వాదకరమైన మాటలు నా నోటి వెంట రావట్లేదు ప్రభువా. కొంతమంది నోరు తెరిస్తే కీడు మాటలే, ఒక ఆశీర్వాదపు మాటలు కానీ, ఒక మంచి మాటలు కానీ, ఒక మనిషిని బ్రతికించే మాటలు కానీ, ఒక మనిషిని ఆరోగ్యకరంగా ఉండే మాటలు కానీ మాట్లాడలేవు నీవు. కత్తిపోటు వంటి మాటలు. కొంతమంది మాటలతోనే మనుషులను చంపివేసేటటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం ఈ సమాజంలో. ప్రియులారా, మాటల చేత మనుషుల యొక్క నడవడిని, మనుషుల యొక్క జీవితాలను సర్వనాశనం చేసేటటువంటి మాటలు. యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రియులారా, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను ప్రభువా. ఎప్పుడైతే నీ దర్శనం కలిగిందో గ్రహించుకున్నాడు, నా పెదవులు ఎంత అపవిత్రమైనవి. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు 13వ వచనంలో 34:13లో, నీ పెదవులు కాచుకొనుము. సహోదరుడా, నీ పెదవులు కాచుకోకపోతే ఆ పెదవులతో నీ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. సహోదరి, నీ పెదవులు జాగ్రత్తగా కాచుకోపోయినట్లయితే ఒకరోజు నా పెదవులతోనే చాలా ప్రమాదం కొని తెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది నా మాటలు కాదు. కపటమైన మాటలు, చెడ్డ మాటలు పలుకునే నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొనుము. కొంతమందికి లిమిట్లెస్, ఏం మాట్లాడతారో తెలియదు. మాట్లాడేస్తూ ఉంటారు గంటల తరబడి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులు కాచుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవుని వాక్యం ప్రియులారా, విస్తారమైన మాటలో దోషముండక మానదు.
మాట్లాడుతున్నావా? ఫుల్ స్టాపులు కామా లేకుండా మాట్లాడుతున్నావు. ఎంత తక్కువ మాట్లాడాలి సహోదరుడా, సహోదరి? సమాజంలో ఈ రోజున ఎంత తక్కువగా మౌని, బైబిల్ వాక్యం చెబుతోంది, మౌనంగా ఉన్నవాడు జ్ఞానిగా ఎంచబడును. మౌని జ్ఞానముగా ఎంచబడును, జ్ఞానిగా ఎంచబడును. మౌనంగా ఉంటూ అలవాటు చేసుకున్నావా? పెదవులను కాచుకోవటం అలవాటు చేసుకుంటున్నావా? ఇష్టానుసారముగా ఏది పడితే అది మాట్లాడటం అలవాటు చేసుకుంటున్నావా? జాగ్రత్త, అది నీ జీవితమును పాడు చేస్తుంది. ఎప్పుడైతే దేవుని దర్శనం పొందాడో యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను ప్రభువా, ఈ పెదవులతో నేను స్తుతించలేను, ఈ పెదవులతో నేను ప్రార్థించలేను, ఈ పెదవుల ద్వారం నుంచి వచ్చే ప్రార్థన నీవు ఆలకించలేవు, ఎందుకంటే ఇది అపవిత్రమైన పెదవులు కనుక. కాచుకుంటున్నావా పెదవులని ప్రియులరా? కీర్తన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో చూస్తే 13వ అధ్యాయంలో చూడగలిగితే ప్రియులరా, సామెతల 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. దేవుని వాక్యాలు సహోదరుడా, ఇవి దేవుని వాక్యాలు. ఇవి ఏంటనుకుంటున్నాయి? ఈ వాక్యాలు మేలిమి బంగారము కంటే కోరదగినటువంటి దేవుని మాటలు ఇవి. ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకూడనటువంటి దేవుని మాటలు ఇవి. ప్రశస్తమైనటువంటి మాటలు, ఇందులో కలిపి చెరిపిడి మాటలు కాదు ఇవి. నీ జీవితమును బాగు చేసే మాటలు ప్రియులారా. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొనును. ఎంత జాగ్రత్తగా పెదవులు కాచుకోవాలి ప్రియులారా, ఎంత జాగ్రత్తగా పెదవులను ఎంత పొదుపుగా వాడుకోవాలి. ఏదైనా ఒక టాపిక్ మాట్లాడటానికి పర్మిషన్ దొరికితే నీ ఇష్టానుసారంగా గంటలు మాట్లాడటమేనా? గంటలు మాట్లాడటమేనా? దానిలో తప్పకుండా దోషం ఉంటుంది. బైబిల్ సెలవిస్తూ ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. తన పెదవులను కాచుకునేవాడు బుద్ధిగలవాడు. ప్రియులారా, ఇక్కడ తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఎలా ఉన్నాయి నీ పెదవులు? మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్తగా వాడుతున్నావు నీ పెదవులని. ప్రభువా, ఈ పెదవులు ఇప్పటికే పాడైపోయినాయి, ఎంతోమందిని దూషించినాయి, ఎంతోమందిని హర్ట్ చేసినాయి. నా పెదవులతో ఎన్నో జీవితాలు పాడైపోయినాయి. నా పెదవులతో అనేక మందికి నిక్ నేమ్స్ పెట్టాను. నా పెదవులతో అనేక మంది జీవితాలతో ఆడుకున్నాను ప్రభువా. నేను పాపిని, అపవిత్రుడను. యెషయా మాట్లాడుతున్నాడు, అయ్యో ఏమన్నాడు? అయ్యో, దేవుని యొక్క సన్నిధిలో అరుస్తున్నాడు, గగ్గోలు పెడుతున్నాడు, మొర పెడుతున్నాడు. ప్రభువా, ఈ పెదవులు ఏం చేయాలి? నేను ఈ అపవిత్రతో నిండినటువంటి పెదవులను ఏం చేస్తే పవిత్రంగా ఉంటాయి? వీటిని పవిత్రపరచాలంటే ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నేను ఏం చేస్తావో నీ ఇష్టం. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు ప్రియులారా. అక్కడే 21వ అధ్యాయం చూస్తే సామెతల గ్రంథంలోనే 21వ అధ్యాయము 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఇప్పటికే తీరని నష్టములు ఎదుర్కొన్నావేమో నీ మాటల వల్ల. ఇప్పటికే వెనక్కి తిరిగి తీసుకోలేనటువంటి నష్టాన్ని భరిస్తున్నావేమో నీ అనాలోచిత మాటల వల్ల. ఇష్టానుసారముగా నోటిని భద్రంగా కాపాడుకోకపోతే ఏం జరుగుతుందో తెలిసినా, వాడు శ్రమ పడిపోతాడు, తన ప్రాణమును కాపాడుకోలేడు. ఎంతోమందిని మనం చూస్తున్నాం నేటి సమాజంలో ప్రియులారా. తన నోటిని ఇష్టానుసారముగా వాడుకొని ఇష్టానుసారమైనటువంటి చలోక్తులు విసిరి ఇష్టానుసారమైన భాష మాట్లాడి భాష మీద కూడా కంట్రోల్ తప్పిపోయి ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ జీవితాలు ఎంత పతనావస్థలోకి వెళ్ళిపోతున్నాయో కళ్ళారా చూస్తున్నావు నీవు.
నోటిని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలయా? నీ ఇష్టమా నీ నోరు? నీ ఇష్టానుసారంగా మాట్లాడటానిక నీకు దేవుడు అంత చక్కని పెదవులు ఇచ్చింది? నీ నోటిని ఇష్టానుసారమైన భాష అందులో నుంచి మాట్లాడుకోవటానిక దేవుడు నీకు అంత చక్కని నోటినిచ్చింది? బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఎంత చక్కని వాక్యం ప్రియులారా! గోల్డెన్ వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్ అయ్యా. ఎక్కడ దొరుకుతాయి ఈ మాటలు నీకు? ఎక్కడికి వెళ్తే దొరుకుతాయి ఈ గోల్డెన్, ఈ బంగారపు వాక్యాలు, బంగారపు మాటలు? కాచుకోగలవా నీ నాలుకను? ప్రభువా, ఇక్కడి వరకు వాడితే వాడేసానేమో కానీ ఇక నుంచి నా నాలుకను, నా పెదవులను బహు జాగ్రత్తగా వాడుకుంటాను ప్రభువా. వాడుకోకపోతే ఏమవుతుంది? శ్రమల పాలైపోతావు. నోటిని, పెదవులను జాగ్రత్తగా కాపాడుకోకపోతే శ్రమల పాలైపోతావు సహోదరి, సహోదరుడా. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో. నేను డౌట్ లేదు, నీ నాలుకను జాగ్రత్తగా భద్రపరచుకోపోతే ఏమన్నాడు ఇక్కడ? శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోవాలంటే నాలుకను, నోటిని, పెదవులను భద్రముగా కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నావా? యెషయా గ్రహించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చాడో, ఎప్పుడైతే అత్యున్నత సింహాసనం దగ్గరికి వచ్చాడో, అక్కడ దేవుడు సింహాసనాసనుడే ఉండటం చూశాడో, అక్కడ దేవదూతలు ఆ దేవుడిని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాను ప్రతిగానం చేస్తాం విన్నాడో, యెషయా ప్రవక్తలో ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నా పెదవులు అపవిత్రమైనవి కదా. చక్కని గ్రహింపు. దేవుని మందిరంకి వచ్చినప్పుడు చక్కని గ్రహింపు, సిలువ దగ్గరకు వచ్చినప్పుడు చక్కని గ్రహింపు, దేవుని సేవకులతో మాట్లాడుతున్నప్పుడు చక్కని గ్రహింపు, బైబిల్ చదువుతున్నప్పుడు చక్కని గ్రహింపు నీలోకి రావాలి. ఊరికే బైబిల్ చదవటం కాదు, ఊరికే ప్రార్థన చేయటం కాదు, ఊరికే అలాగా అనాలోచితంగా ఆ దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు. ప్రభువా, నా పెదవులు ఎలా ఉన్నాయి? పవిత్రంగా ఉన్నాయా? నా పెదవులు నా కంట్రోల్లో ఉన్నాయా? నా నాలుక నా కంట్రోల్లో ఉన్నదా? నా నోరు నా కంట్రోల్లో ఉన్నదా? ప్రభువా, ఒకవేళ నువ్వు కంట్రోల్ తప్పి మాట్లాడే పరిస్థితి వస్తే ప్రియులారా, అది ఎంత ప్రమాదము. చూడండి ఇక్కడ దయచేసి చూడండి, యాకోబు పత్రికలో చక్కని మాట రాస్తాడు ప్రియులారా. యాకోబు గారు యాకోబు పత్రికలో వెళితే చూడండి దయచేసి, మొదటి అధ్యాయము యాకోబు పత్రిక 26వ వచనములో క్రైస్తవ లోకానికి అందరికీ సుపరిచితమైన వాక్యము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నీవు భక్తిని సరైన రీతిలో చేయడానికి ఒక చిట్కా ఏంటో తెలుస్తున్న సహోదరి, సహోదరుడా, నీ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. గుర్రానికి కళ్ళెం బిగిస్తారు, లేకపోతే అది కంట్రోల్ అవ్వదు కదా. గుర్రం కంట్రోల్ అవ్వదు. అది ఆ స్పీడ్గా టక్ వెళ్ళిపోతుంటే అది కళ్ళి ఉండి దాన్ని పట్టుకుని లాగుతారు. కొంచెం వెనక్కి లాగుతుంటే కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది. వాడు చెప్పినట్టు వింటుంది, లేదా దూసుకెళ్ళిపోద్ది అంతే. నీ నాలుకకు కళ్ళెం ఏం పెట్టాలి? నోటికి కళ్ళెం పెట్టాలి. నేను అప్పుడప్పుడు మా పిల్లలతో చెబుతూ ఉంటాను, నీ నోటికి ప్లాస్టర్ వేయాలమ్మా అంటాను. వాళ్ళు నవ్వుతారు. అరే ప్లాస్టర్ తీసుకురండి, చాలా ఎక్కువ మాట్లాడుతుంది పిల్ల. అమ్మో, ప్లాస్టర్ వేసి ఎలాగ తినమంటావు? చాక్లెట్లు తినాలి, భోజనం చేయాలి, ఎలా చేయాలి? ఆ మూతికి ప్లాస్టర్ వేసేయండి అంట నేను. ఆ ప్లాస్టర్ వేస్తే ఇంకేమో మూతి పెదవులు తెరుచుకోవు, ఇంకేం తినటానికి వీలుండదు, మాట్లాడటానికి వీలుండదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కొంతమంది నోటికి ప్లాస్టర్ వేయాల్సిన అవసరత, కొంతమంది పెదవులకు ప్లాస్టర్ తగిలించాలి, లేకపోతే వాళ్ళ పెదవుల కంట్రోల్ అవ్వాలి. ఎక్కడ కంట్రోల్ లేదు.
నోటి మాటల్లో కంట్రోల్ లేనటువంటి పరిస్థితి. ఏమన్నాడు ఇక్కడ భక్తుడు, యాకోబు భక్తుడు ఏమన్నాడు? నోటికి కళ్ళెము పెట్టుకోవాలి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మాటలు తగుమాత్రమై ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇష్టానుసారం, కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య ఒక చోటికి నేను ఒక ప్రదేశానికి వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు ప్రియులరా, నేను వాక్యం బోధిస్తూ ఉండగా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నా. కంట్రోల్ లేదు. ఆ సహవాసంలో, ఆ యొక్క చర్చిలో కంట్రోల్ లేదు. చాలా ఆశ్చర్యపోయాను నేను. దేవుని సన్నిధిలో కంట్రోల్ లేనటువంటి పెదవులు, కంట్రోల్ లేనటువంటి మనుషులు, నోటు కంట్రోల్ లేనటువంటి నాలుకలు, ఎలాగ ఈ సంఘాన్ని మెయింటైన్ చేస్తున్నారు అయ్యగారు? ఒకవేళ అక్కడ పాస్టర్ గారు నోరు ధరిస్తే ఆయన మీద కూడా ఆ చలోక్తులు విసిరేటటువంటి విశ్వాసులు, మర్యాద ఇవ్వలేనటువంటి ఆ సీనియర్ విశ్వాసులు, కొంతమంది నాయకత్వాన్ని ఆశించేటటువంటి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, దేవుని యొక్క సంఘాల్లో రాజకీయాలు చూపిస్తూ, తన నోటిని, తన పెదవులను ఇష్టానుసారముగా వాడుకునేటటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యము సూటిగా బోధిస్తూ ఉంది. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా నేను భక్తి పరుని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. మొట్టమొదటిగా నీ పెదవులు కంట్రోల్లో ఉండాలి. ప్రభువా, నా పెదవులు కంట్రోల్లో పెట్టు. ఎంత విచారం ప్రియులారా! యెషయా అలా అనుకోలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళాడో తన పెదవులు అపవిత్రమైనవని గ్రహించుకున్నాడు. ఎప్పుడైనా గ్రహించావా నీవు? ఎంతకాలం నుంచి దేవుని మందిరానికి వెళుతున్నావు? ఎంతకాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎంతకాలం నుంచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వాక్యములు, లేఖనములు చదువుతున్నావు? ఎంతకాలం నుంచి క్రైస్తవుని పేరు పెట్టుకున్నావు? నీ పెదవుల మీద నీకు కంట్రోల్ ఉన్నదా సహోదరి, సహోదరుడా? దాని కొరకు ఏడుస్తున్నాడు యెషయా ప్రవక్త. చాలా గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త ప్రియులారా. గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, ఇంత పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడడానికి యోగ్యత లేనివాడను, సింహాసనాశ్రుడైనటువంటి నీ రూపమును చూసేటటువంటి అర్హత నాకు లేదు ప్రభువా. నాలో అణువణువున ఆ పవిత్రత జీర్ణించుకుపోయి ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి నేను కడగబడితే, ఇందులో నుంచి నాకు విముక్తి కలిగితే నిన్ను నేను కళ్ళారా చూడగలను ప్రభువా, లేకపోతే నా వల్ల కాదు. ఎలాంటి గ్రహింపు ప్రియులారా! ఒక్కసారి గ్రహించుకున్నావా నీవు నీ స్థితి ఏంటో, నీ నిజ స్థితి ఏంటో? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులారా, మన హృదయములో ఉన్న పాపము ఎట్టి పరిస్థితుల్లో దాచి ఉంచలేము. గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవెవరువైనను సరే, పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చినటువంటి మానవుడు తన హృదయంలో ఉన్న పాపమును దాయలేడు ప్రియుల, దాయలేడు. మొదటి పేతురు పత్రికలో పేతురు గారు కూడా చక్కని మాట రాశాడు ప్రియులరా. మొదటి పేతురు పత్రికలో 3వ అధ్యాయంలోకి వెళ్ళండి, 10వ వచనంలో చూసినట్లయితే అదే మాట రాస్తాడు. పాత నిబంధన మాటను కోట్ చేస్తాడు ప్రియులరా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రియులరా, పాత నిబంధన యొక్క ఆ యొక్క లేఖనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు పేతురు గారు. మరలా గుర్తు చేస్తున్నాడు క్రొత్త నిబంధన సంఘాలకు. కాచుకొండయా పెదవులను. ఆనాటి ప్రవక్తలతో దేవుడు మాట్లాడిన మాటలు మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాడు. కాచుకోండి పెదవులను, తప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మాటలు, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. గ్రహింపు ఉందా నీకు? నేను కాచుకోలేకపోయాను ప్రభువా, 20 సంవత్సరాలు నా పెదవులు ఇష్టానుసారముగా వాడేశానే.
లేదా 30 సంవత్సరాల, లేదా 10 సంవత్సరాల నా పెదవులని ఇష్టానుసారముగా వాడేశాను ప్రభువా. ఆ పెదవుల్లో నుంచి సిగరెట్లు, ఆ పెదవుల్లో నుంచి మత్తు పానీయములు, ఆ పెదవుల్లో నుంచి ఈ లేటెస్ట్గా వచ్చేటటువంటి మత్తుకు బానిసలైపోయి. ఈ మధ్య యవనస్తుడు నాతో మాట్లాడుతూ, అతను మంచి ప్రొఫెషన్లో ఉన్నాడు ప్రియులారా, మంచి ఉద్యోగం. అతను నాతో మాట్లాడుతూ, అన్నగారు నమస్కారం అండి, తమ్ముడు ఎలా ఉన్నారు మీరు? ఆ వ్యక్తిని ఒక్కసారి తల లేపి చూస్తే ఆ పెదవులు దాదాపుగా స్మాష్ అయిపోయినాయి, పాడైపోయినాయి. ఆ పెదవులు పాడైపోయినాయి ప్రియులారా, నల్లగా కమిలిపోయి ఉన్నాయి అంతే. దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి ఆ పెదవులను అతడు పాడు చేసుకుని మనిషి వైపు చూస్తూ ఉంటే అసహ్యమైనటువంటి పరిస్థితి, అసహ్యమైనటువంటి పరిస్థితి. నేను చెప్పాను, తమ్ముడా మీరు సిగరెట్లు తాగటం ఆపలేదా అన్న. అయ్యో ఆ పెదవులు ఒక్కసారి అద్దంలో చూడవయా, ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పెదవులు ఎవరైనా చూడగలరా? మనుషులు నీ పెదవులని, నీ కుటుంబ సభ్యుల పెదవులు చూడగలరా? ఎందుకు పాడు చేస్తున్నావు ఆ పెదవుల్ని? దేవుడిచ్చిన మంచి పెదవులను ఎందుకు పాడు చేస్తున్నావు తమ్ముడా? ఎంతమంది ఈ వాక్యం వింటున్న వారు మీ సొంత పెదవులను పాడు చేసుకుంటున్నారు నాకు తెలియదు. పాడు చేసుకుంటున్నావా? దేవుడిచ్చిన అందమైనటువంటి పెదవులను దేంతో పాడు చేసుకుంటున్నావు? గ్రహించుకుంటున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకళ్ళు గ్రహించుకోలేకపోతే జీవితం తారుమారే, జీవితం తారుమారే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో. ప్రియులారు ఇక్కడ అంటున్నాడు, పేతురు గారు మాట్లాడుతున్నాడు, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఎప్పుడైతే ప్రియులరా, ఎప్పుడైతే యెషయా ప్రవక్త తన పెదవుల అపవిత్రమైనని కేకలు వేశాడో, ఆ కేకలు విని, చూడండి దయచేసి ప్రియులరా, యెషయా ప్రవక్త ఎప్పుడైతే కేకలు వేశాడో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడని ఎప్పుడైతే కేక పెట్టాడో, ఆ కేకలు విని దేవుని యొక్క దూతలు బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ నిప్పు తీసుకుని, బలిపీఠం అనగా దేవుని యొక్క నిప్పు, దేవుని యొక్క అగ్ని, బలిపీఠం దేవుని యొక్క ఆత్మ అగ్ని రూపములో మండుతుంది. మన దేవుడు ఎవరో తెలుసిన? దహించు అగ్ని. యెహోవా దేవుడు ఎవరంటే దహించు అగ్ని. పాపమును, లోకమును, సమస్తమును, అపవిత్రతను దహించి వేసేటటువంటి దహించు అగ్ని మన దేవుడు. ఏమనుకుంటున్నావు? దహించు అగ్ని. ఆ అగ్నిని అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క దూత, ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి అగ్ని కణములు, నిప్పు కణములు ప్రియులరా, ఆ నిప్పు తీసి అతని పెదవులకు తగిలించిందంట. చూసారా? పెదవులు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు, 6వ వచనం చూద్దాం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, దేన్ని? ఆ నిప్పు కణమును, బగబగ మండుచున్నటువంటి ఆ నిప్పు కణమును, ఆ పటకర లాంటి ఆ కారుతో, కటింగ్ బ్లేర్తో ఆ యొక్క నిప్పు కణమును పట్టుకుని ఎక్కడికి తీసుకొచ్చింది? నేరుగా యెషయా ప్రవక్త దగ్గరికి తీసుకొస్తా ఉంది. యెషయా ప్రవక్త చూస్తున్నాడు, అయ్యో నిప్పది, అది అగ్ని, అది నన్ను కాల్చివేస్తుందేమో. అవును, ఇది నేను కాల్చడానికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు కాల్చబడాలి. నీ పెదవులు కాల్చబడకపోతే అవి పరిశుద్ధతగా ఉండలేవు. అగ్ని చేత అది కాల్చబడితేనే నీ పెదవులు పరిశుద్ధం అవుతాయ్యా. అవును, యెషయా ప్రవక్త చూస్తున్నాడు. ఆ శరాపులలో ఒక దూత ఆ నిప్పు తీసుకుని యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చేసింది చూసినారా?
కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించింది. ఆ నిప్పుతో తన నోటి ముందు ఉన్నటువంటి ఆ పెదవులకు ఆ పెదవులకు ఆ నిప్పు అంటించిందంట. అంతే, ఆ పెదవులు కాలిపోయినాయి. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి. ఎప్పుడైతే పెదవులు కాల్చేసిందో, కాల్చి ఏమందని తెలిసినా 7వ వచనం ఎంత ప్రాముఖ్యమైన మాట ప్రియులారా. దాని కొరకే నేను చెప్పదలుచుకున్నాను. 7వ వచనం చూసినట్లయితే, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది నీ పెదవులకు తగిలిన గనుక, ఎప్పుడైతే ఆ నిప్పు నీ పెదవులను కాల్చివేసిందో, అపవిత్రమైనటువంటి పెదవులు, పాపముతో నిండినటువంటి పెదవులు, బూతులు మాట్లాడిన పెదవులు, అబద్ధములు మాట్లాడిన పెదవులు, ద్రోహం తలపెట్టినటువంటి పెదవులు, అనవసరంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితములను బయటికి లాక్కొచ్చి అపవిత్రంగా మాట్లాడినటువంటి ఆ పెదవులు ఆ నిప్పుతో కాల్చివేసిందంతే. నిప్పుతో కాల్చివేసిన తర్వాత జరిగింది తెలిసిన, అక్కడ ఒక స్వరముతో మాట్లాడింది, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, ప్రాయశ్చిత్తమాయెను. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, యెషయా ఎంత గొప్ప ప్రవక్త. ఒకరోజు సింహాసనాసీనుడైన దేవుని చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలు మా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉండగా, ఆ పరిశుద్ధ సన్నిధిలో నిలబడటానికి భయపడి యెషయా, అయ్యో నా పెదవులు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను ప్రభు అని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు, యెషయా ప్రభువా, ఆ దూతలో ఒక దూత బలిపీఠం దగ్గర ఉన్నటువంటి నిప్పును తీసుకుని ఆ నిప్పు కణమును యెషయా ప్రవక్త పెదవులకు తగిలించి కాల్చినప్పుడు, ప్రభువా, అపవిత్రమైన పెదవులు ఎంత పవిత్రంగా మార్చేశావు. అపవిత్రమైనటువంటి పెదవులు పవిత్రమైన పెదవులుగా మార్చేసేవి. అపవిత్రమైన మాటలు మాట్లాడే పెదవుల్లో నుంచి పవిత్రమైనటువంటి దేవుని వాక్యం బోధించి ప్రకటించేటటువంటి ఒక ప్రవక్తగా ఆయన చేసేవి. ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడు. ఎందుకంటే నీవు సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ప్రతి పాపము నుంచి మనుషులను పవిత్రులుగా చేయగలిగిన రక్తం. నీ ప్రాయశ్చిత్త బలి చేత మా పాపములకు ప్రాయశ్చిత్తం చేశావు. ఎంతో మంది బిడ్డలు ఈ వాక్యాన్ని వింటున్నారయ్యా. ఎంతో మంది బిడ్డలు వారి పెదవులను పవిత్రపరచుకోవడానికి, వారి జీవితాలను పవిత్రపరచుకోవడానికి ఎలాగ ప్రయాసపడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు, అరుస్తున్నారు ప్రభువా, మొర పెడుతున్నారు నీ సన్నిధిలో. యెషయావలే, అయ్యో అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన దానను. నీ అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత నా పెదవులు కాల్చు ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత వారి పెదవులను కాల్చివేయండి ప్రభు. ప్రార్థిస్తున్నాను ప్రభు, వారి పెదవులను, మా పెదవులను కాల్చివేసి పరిశుద్ధమైనటువంటి పెదవులు, పరిశుద్ధమైన జీవితం, నీ సిలువను మోయగలిగినటువంటి పరిశుద్ధమైన జీవితం బిడ్డలందరికీ దయచేసి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేసి, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి సమాధానము దయచేసి. రండి నా యొద్దకు, మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు. కలవరముతో ఉన్న కుటుంబాలను, కలవరతున్నటువంటి హృదయాలను ఇప్పుడే మీరు ముట్టి ప్రభువా వారికి ప్రశాంతత దయచేయండి, మారు మనసు అనుభవం దయచేయండి. కుటుంబాలు కట్టుకునే జ్ఞానం బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ